పునరుద్ధానం అనేటువంటి మాటకు తిరిగి లేచుట, లేచి నిలబడుట అనేటువంటి అర్థాలు వస్తాయి. తిరిగి లేచుట, లేచి నిలబడుట. బైబిల్ గ్రంథంలో పునరుద్ధానం అనేటువంటిది క్రైస్తవ్యానికి గుండెకాయ అని చెప్పొచ్చు. ఏ విధమైనటువంటి సందేహం లేదు అందులో. పునరుద్ధానమే లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ పరిపూర్ణంగా వెల్లడి కాక ఉండేదే. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం పొందాడు కాబట్టే ఆయన ప్రేమ పరిపూర్ణంగా వెల్లడి చేయబడింది. ఈ పునరుద్ధానం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఏదో ఆ సందర్భాన్ని బట్టి జరగాలి కాబట్టి జరిగినటువంటి సన్నివేశం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 300 ప్రవచనాలు రాయబడ్డాయి. ఎన్ని రాయబడ్డాయి? 300 ప్రవచనాలు రాయబడ్డాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని స్పష్టంగా ఉద్దేశించి 104 సందర్భాలలో ఈ పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. పునరుద్ధానుడైనటువంటి ప్రభువు సుమారుగా 18 సార్లు తను కనబరుచుకున్నాడు. అందులో 5 సార్లు ఒక ఈస్టర్ రోజున మాత్రమే కనబరుచుకున్నాడు. ఆరోహణ అవ్వడానికి ముందు 6 సార్లు కనబరుచుకున్నాడు ఆయన, ప్రత్యక్షపరచబడ్డాడు ఆయన. ప్రకటన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే మరి ఒక 7 సార్లు ఆయన ప్రత్యక్షపరచబడిన రీతి మనకి కనబడుతూ ఉంది. స్టెఫన్ సందర్భంలో సింహాసనాసీనుడైనటువంటి ప్రభు లేచి నిలబడినటువంటి సందర్భం కావచ్చు, పద్మాసు లంకలో యోహానుకు ప్రత్యక్షమైనటువంటి రీతి కావచ్చు, అపోస్తలుడైనటువంటి పౌలు గుర్రం మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దర్శించినటువంటి విధానం కావచ్చు. మొత్తం ఆయన శిలువ మరణ పునరుద్ధానము పొందిన తర్వాత 18 సార్లు, 5, 6, 7 గుర్తుంటుంది మీకు. మొత్తం 18 సార్లు ఆయన కనబరుచుకున్నట్లుగా మనకి కనబడతారు. ఇలా బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తరచి మనం చూసినట్లయితే ఆయన జీవిత చరిత్ర అంతా కూడా కేవలం 4 అధ్యాయాల్లో మాత్రమే రాయబడి ఉంది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది సందర్భం కాబట్టి మరొకసారి చెప్తూ ఉన్నాను. కానీ ఆయన పునరుద్ధాన దినమును గురించి మాత్రం 4 నాళ్ళు 16 అధ్యాయాలు రాయబడి ఉంది. అంటే పునరుద్ధానము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయం మరొకసారి మన జ్ఞాపకం తెచ్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో సువార్త అనేటువంటి దానికి ఇవ్వబడినటువంటి అబ్రివేషన్ ఏంటంటే శిలువ మరణ పునరుద్ధానము సువార్త. అంటే మరణ పునరుద్ధానమే సువార్త. మరణము అనేటువంటి విషయంలో ప్రభు ప్రేమ పరిపూర్ణం అవుతుందా అనంటే అది చెప్పలేం. కానీ పునరుద్ధానము మనం చూపించినట్లయితే ప్రభు ప్రేమ తప్పనిసరిగా పరిపూర్ణం అవుతుంది. ఎలాగానంటే ఒక వ్యక్తి మనల్ని ఎంతో ప్రేమించాడు, ఎంత ప్రేమించాడంటే అంత ప్రేమించాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేను జీవించలేను, నువ్వు లేకపోతే నేనేమైపోతానో అన్న రీతిగా ప్రేమించాడు. ఆయన ప్రపోజ్ చేశాడు మనకొచ్చి, ఈ లోకానికి వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటంట? నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఆయన ప్రపోజ్ చేశాడు. కానీ మనం ఏం చేశామంటే రిజెక్ట్ చేశాం. ఏం చేశాం? వద్దు, నేను ఆల్రెడీ లోకాన్ని ప్రేమిస్తున్నా, పాపాన్ని ప్రేమిస్తున్నా, లోక తలంపులను ప్రేమిస్తున్నా, ఇంకా ఏవే ఉన్నాయి. ఆ సందర్భాన్ని బట్టి చాలా ప్రేమను నేను కలిగి ఉన్నా, నీ ప్రేమ నాకు అవసరం. అయినా మాట వినలా. ఈ లోకానికి వచ్చాడు, శ్రమ అనుభవించాడు, వేదన అనుభవించాడు, అవమానపరచబడ్డాడు. ఆయన ప్రేమ చెప్పడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో ఆయన బోధ రూపంలో ప్రయత్నం చేశాడు, ఆయన పని రూపంలో ప్రయత్నం చేశాడు. చివరికి మనం ఏం చేశామంటే నీ ప్రేమ నాకొద్దు అని చెప్పి ఆయనను సిలువ వేసేసాం. నాకొద్దు నీ ప్రేమ అని. కొన్ని సందర్భాలకు ఏం జరిగిందంటే ఈ లోక ప్రేమ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ పరిపూర్ణం కాలే.
ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ పాపం నుంచి విడుదల కలిగించలే. వాడు ప్రేమించిందే పాపాన్ని. వీడు పాపానికి దాసుడిగా ఉన్నాడు. కాబట్టి అక్కడ ఏం జరిగింది అని అంటే, లోకం మోసం చేసింది, పాపం మోసం చేసింది, లోక ఆశలు మోసం చేశాయి, సాతాను మోసం చేశాడు, అందరూ మోసం చేసిన తర్వాత ఎంత దారుణం జరిగిపోయింది అనేటువంటి విషయం తర్వాత గుర్తెరిగాడు మనిషి. తీరా చూస్తే మనిషిని చంపేశాం, ప్రేమించిన మనిషిని చంపేశాం. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేయగలం మనం? ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయగలం? ఆయన మన కోసం చనిపోయాడు. ప్రాణం పెట్టువానికన్నా మన కోసం ప్రేమించగలిగిన వాడు ఎవడూ లేడు ఈ లోకంలో. కానీ ఈ లోకంలో కొన్ని ప్రేమలు మనం చూసినట్లయితే, కొన్ని సందర్భాల్లో బ్రిడ్జిల మీద నుంచి దూకేసిన ప్రేమలు మనకి కనబడతాయి, పురుగుల మందు తాగిన ప్రేమలు కనబడతాయి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రేమలు కనబడతాయి. ఈ లోక ప్రేమలు చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే మనల్ని చంపేసిని, ఇంకా చంపేయడానికి సిద్ధంగా ఉన్నాయి చాలా ప్రేమలు. కానీ యేసుక్రీస్తు ప్రేమ ఏంటంటే, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా, లోకం నన్ను మోసం చేసింది, లోక తలంపులు నన్ను మోసం చేశాయి, సాతాను నన్ను మోసం చేశాడు అనేటువంటి అది మనం తిరిగి తెలియజేసినప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నేను నిన్ను విడిచి ఉండలేను అని ఆ మరణాన్ని సహితము జయించి పునరుద్ధానుడై నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి ప్రేమ, ఆయన ప్రేమ అంత గొప్పది. ఈ లోకంలో ఎవడైనప్పటికీ కూడా నీ కోసం చచ్చిపోగలడేమో కానీ నీ కొరకు మరణాన్ని జయించి పునరుద్ధానుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సువార్త అనేటువంటి దానికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే, మరణ పునరుద్ధానము లేకుండా సువార్త లేదు. నువ్వు చెప్పడానికి ఏం లేదు. ఆయన మన కొరకు మరణించాడు, చాలా మంది చచ్చిపోయారు. మనం చెప్పడానికి కొత్తగా, మనం చెప్పడానికి ప్రభు యొక్క శ్రేష్టత్వాన్ని తెలియజేయడానికి ఇంకా అది ఎట్లాగా అనంటే, ఆయన పునరుద్ధానం అతి ప్రాముఖ్యమైనది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఉందంటారా? లేదు. యేసుక్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం లేదు. యేసుక్రీస్తు లేపబడకపోతే, అనగా ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే మనకి నిరీక్షణ లేదు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వకపోతే ప్రేమలో పరిపూర్ణత లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆయన పునరుద్ధానము చాలా గొప్పది, ఆయన పునరుద్ధానము శ్రేష్టమైనది. ఆ షార్ట్స్ చూస్తూ ఉంటే ఒక చక్కని మాట నాకు కనబడింది, దాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నా. ఈ లోకంలో ప్రతి ఒక్కడికి 2 రోజులు ఉంటాయి. ఒకటి పుట్టినరోజు, 2 చచ్చిన రోజు. 2 రోజులే. ఏమన్నా ఉంటాయా? ఒక పుట్టినరోజు ఫోటో మీద అయ్యే కదా, కీర్తిశేషులు డాష్ డాష్ జననము మరణము, అంతేనా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి పునరుద్ధాన రోజు కూడా ఉంది. మనం పుట్టినరోజు అని క్రిస్మస్ చేస్తున్నాం, ఆయన మరణించిన రోజు అని గుడ్ ఫ్రైడే చేస్తున్నాం, ఆయన పునరుద్ధానుడైన రోజు అని ఈస్టర్ను కూడా మనం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలు అవే కదా. కాబట్టి ఆయన శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వాడు ఆయన. ఆయన పునరుద్ధానంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అని అంటే, మరణాన్ని జయించడం. ఏంటి చెప్పండి? మరణాన్ని జయించడం. ఆయన మరణాన్ని జయించడం ద్వారా, అంటే దాన్ని ఏమని రాశాడంటే, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఉదయకాలం నాడు అమ్మగారు తెలియజేసినటువంటి విషయం, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక భయంకరమైనటువంటి విషసర్పం యొక్క కోరలు ఏం చేశాడంటే పీకేశాడు. ఆయన ఆ యొక్క పాము బలమంతా కూడా కోరలోనే కదా ఉండేది. ఎక్కడ ఉంటుంది చెప్పండి? కోరలోనే కదా. దానికి తోకలో ఉంటుందా? దానికి చూపులో ఉంటుందా? దానికి నాలుకలో ఉంటుందా? దానికి బలమంతా కూడా కోరల్లోనే ఉంటుంది. ఈ మరణానికి ఉన్నటువంటి బలాన్ని ప్రభు ఏం చేశాడంటే పీకి ఆ పామును విడిచిపెట్టాడు. దానికి ఇంకా బలం లేదు, అది సవాల్ చేయడానికి దానికి అధికారం లేదు. నేను రోషం కలిగి ఉన్నానని తొడగొట్టడానికి లేదు, ఇక నా ముందు ఎవడు నిలబడతాడని మేసం తెప్పడానికి లేదు. ఈ మరణానికి ఉన్నటువంటి గర్వాన్ని ఆయన అణిచివేశాడు. దేనిని బట్టి అనంటే మనల్ని ప్రేమించిన ప్రేమ బట్టి. అందుకని మరణము ఎంత, అది ప్రేమ ఎంత గొప్పది అనంటే పరమగీతాల్లో రాస్తాడు, ప్రేమ మరణమంత బలమైనది. మరణాన్ని ధీటుగా ఎదుర్కొని దానికి సవాల్ చేయగలిగినటువంటి సత్తా దేనికైనా ఉంటే అది ప్రేమకి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువుపై చూపించిన ప్రేమకి, ఆయన పునరుద్ధాన ప్రేమకు మాత్రమే ఆ శక్తి ఉంది, ఇక దేనికి లేదు. కాబట్టి ఆయన మరణం యొక్క బలాన్ని తీసేశాడు పునరుద్ధానంలో. ఆయన సమాధి యొక్క బలాన్ని తీసేశాడు.
ఉదయకాలం నా సహోదరులు మాట్లాడారు. సమాధిలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఖాళీ సమాధి దేనికి రుజువుగా కనబడుతుందని అంటే ప్రభు యొక్క మరణ పునరుద్ధానానికి, అనగా పునరుద్ధానానికి రుజువుగా కనబడతా ఉంది. మనం ఇంకొక విషయాన్ని అక్కడ గమనించుకున్నట్లయితే యేసు ప్రభు వారిని సమాధి చేసినట్లుగా వాక్యం ఏదైనా చూడగలమా మనం? చెప్పండి ఒకసారి. సమాధిలో ఉంచబడినట్లుగా మనం చూస్తాం. ఏంటంట? సమాధిలో ఉంచబడడానికి గల కారణం ఏంటి అని అంటే విశ్రాంతి దినం దగ్గరికి వచ్చేసింది. అది ఆ రోజు శుక్రవారం, సిద్ధపాటు దినం. విశ్రాంతి దినం వచ్చేసిన తర్వాత ఆయన కొరకు ప్రత్యేకంగా ఒక సమాధిని వెతికి ఆయన సమాధిలో ఆయనను ఉంచేటువంటి పరిస్థితి కానీ ఆ యొక్క సమయం కానీ లేదు. కాబట్టి అక్కడ ఏం చేశారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అరిమత్తయ్య యేసోపేనా ఆయన యొక్క సమాధిలో ఉంచారు అనేటువంటి మాటను మనం చూస్తాం. ఏం చేశారంట? సమాధిలో ఉంచారు. దానికి సైనికులు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, సీల్ వేశారు, ఇక చాలా కార్యక్రమాలు చేశారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని అవమానపరిచారండి, ద్వేషించారండి, దూషించారండి. కొన్ని వందల మంది సైనికులు ఆయన్ని గాయపరిచారండి. అక్కడ చూసినట్లయితే ఆ యొక్క హేరోదు, అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి అన్యజనులు, అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు అనేక విధాలుగా ప్రభువుని మరణానికి అప్పగించాము అని విర్రవీగారు, కానీ ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. దేవునికి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. ఆయనను మరణానికి అప్పగించగలిగారు వాళ్ళు. ప్రభువుకు తెలుసు ఈ మరణము ఆ ప్రభు యొక్క పాదాల ముందు ఏమందని మనం మాట్లాడుకున్నాం. సాహో ప్రభువా, నీ ముందు తలదించేసాం, మా యొక్క శక్తి లేదు, మా యొక్క బలం లేదు, మా యొక్క సమస్త శక్తి నువ్వు తీసేశావు ప్రభు అని తలదించే. ఏంటి మరణము, ఏంటిది పాపము, ఏంటిది లోకము, ఏంటిది పాతాళము, ఏంటిది నరకము, ఇవన్నీ ప్రభు ముందు ఏమైపోయావంటే ఆ యొక్క పునరుద్ధాన శక్తిలో తలదించేసాయి. మేము ఏమి చేయలేం, మా వల్ల ఏది కాదు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా మనకి కనబడతా ఉంది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణ, ఇక్కడ పునరుద్ధానాన్ని విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే స్పష్టంగా మనం చూస్తాం. పాత నిబంధనలో అనేక సందర్భాలలో లేఖనాల ద్వారా చెప్పబడ్డాయి. ఉదాహరణకు మనం తీసుకోవాల్సి వస్తే ఆ యొక్క పునరుద్ధాన దినాన్ని, పునరుద్ధాన పరిస్థితిని ఆ యొక్క పాత నిబంధనలు ఎట్లా పోల్చారు అంటే ప్రథమ ఫల పండుగగా పోల్చారు. ప్రథమ ఫలం దేనికి గుర్తుగా ఉంది? నూతనమైనటువంటి ఫలాన్ని దేవునికి సమర్పించుకునేటువంటి పరిస్థితికి గుర్తుగా ఉంది. మృతులలో నుండి ఆది సంభూతినిగా లేచిన వారిలో యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలము. ఆయన మరణాన్ని జయించుటలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రథమ ఫలము. ఆయన మహిమ శరీరంతో లేపబడడంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రథమ ఫలము. ఆయన నరకాన్ని జయించడంలో, పాతాళాన్ని జయించడంలో ఇంతకు ముందు ఎవరు అటువంటి కార్యాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యం గలవాడు ఎవడు లేడు, ఒక్క ప్రభువు తప్ప. ప్రభువు తర్వాత అటువంటి కార్యాన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కూడా ఎవడు లేడు, ఒక్క ప్రభువు తప్ప. అంతే. ఆయన తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి హల్లెలూయా. కాబట్టి ఈ పునరుద్ధానాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి నిజంగా చాలా అమూల్యం. ఈ పునరుద్ధానంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. 7 అని ఎందుకనంటే సమయం చాలకపోవచ్చు, చాలినంత వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు, ఆయన పునరుద్ధానుడవడానికి కలిగినటువంటి కారణాలు. ఇప్పటి వరకు పునరుద్ధానం యొక్క శ్రేష్టత్వాన్ని, పునరుద్ధానం ఎందుకనేటువంటి దాన్ని, పునరుద్ధానం యొక్క అర్థాన్ని, పునరుద్ధానంలో ప్రభువు చూపించినటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మనం చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడుగా ఈ యొక్క పునరుద్ధానాన్ని బట్టి నిరూపించబడ్డాడు. అది ఆ యొక్క వాక్యం యొక్క సారం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అని అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని నిరూపించడానికి పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనకి కనబడతా ఉంది. అక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, నా దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునని తండ్రి అయినటువంటి దేవుడే కుమారుని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడవు, నువ్వు దేవుని కుమారుడవు, దేవుని యొక్క స్వారూప్యము, దేవుని యొక్క జ్ఞానము అన్నట్లుగా మనకు అక్కడ ఆ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.
ఆయన వాక్యమై ఉన్న దేవుడు అని యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదివినట్లయితే ఆయన వాక్యమై ఉన్నవాడు, ఆయన కృపాసత్య సంపూర్ణునిగా భూమి మీదకి దిగవచ్చాడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన దేవుడు అనేటువంటి స్పష్టత అక్కడ మనకు తెలుస్తుంది. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో అద్వితీయ కుమారుడు అని ఉన్న చోట అద్వితీయ దేవుడు అని పుట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎవరు అనంటే ఆయన అద్వితీయ దేవుడు అనేటువంటి మాట స్పష్టంగా మనకు అక్కడ రుజువుపరచబడింది. 1 తిమోతి 3:16లో కూడా గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్, అంటే దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమాయను. అక్కడ తెలుగు బైబిల్లో ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను అని ఉంటే, ఇంగ్లీష్ బైబిల్ కేజీవి వెర్షన్లో మనం చూసినట్లయితే దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమాయను, దేవుడే ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి సూటైనటువంటి మాట స్పష్టంగా మనకు అక్కడ కనబడతా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే తోమా గారి విషయంలో కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన శిలువ మరణ పునరుద్ధానం తర్వాత ప్రభు గాయాల దగ్గరకు వచ్చి చూసిన సందర్భం మనకు అక్కడ నా దేవా నా ప్రభు అనేటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఆ సందర్భంలోనే ప్రభు అంటూ ఉన్నాడు, చూసి నమ్మినటువంటి వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులని మాట్లాడుతున్నారు. నువ్వు నన్ను దేవుడు అని పిలవద్దు, దేవుడు అని పిలవడానికి నేను యోగ్యుడను కాను అనేటువంటి మాట ప్రభు అక్కడ ప్రదర్శించలేదు. నువ్వు చూసి నమ్మావు నా దేవా అని ఆ తోమ మాట్లాడగానే నువ్వు చూసి నమ్మావు అనేటువంటి ఉద్దేశాన్ని మనం స్పష్టంగా చూస్తాం. ఈయన ఎవరు? మరణాన్ని జయించిన పునరుద్ధానుడు ఎవరు అనంటే ఎవరు కాదు, ఈ లోకంలో ఎవరు సాధించలేనటువంటి విషయాన్ని సాధించినటువంటి వాడు. అందరూ లోబడేటువంటి సందర్భంలో లేచి దానికి అనగా అక్కడ ఉన్నటువంటి మరణానికి రోషంగా ఎదురు తిరిగినటువంటి వాడు, ఆ మరణాన్ని గెలిచినటువంటి వాడు. ఈ లోకమంతా ఆ యొక్క మరణం ముందు తలదించితే ప్రభు ఆ మరణం ముందు విజయాన్ని ఎగరవేశాడు. ఆయన లోకమంతా ఎవరు కూడా అనేక మంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, గొప్ప ఆధిపత్యం కలిగినటువంటి వారు ఉన్నారు, ఎందరో ఉన్నారు. కానీ పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోయారు. వాళ్ళు సమాధిలో ఉన్నారు, వారి శరీరాలు కుళ్ళిపోయాయి, వాళ్ళ ఎముకలు కరిగిపోయాయి. గొప్ప వాళ్ళు లేరు. ఎందుకు అనంటే వారు సమాధిని గెలవలేకపోయారు, సమాధిని జయించలేకపోయారు, మరణం ముందు తలదించారు, నరకంలో ఉన్నారు, లేకపోతే ఇంకా ఎక్కడో మృతుల లోకాన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మనం చూసినట్లయితే ఆయన మరణాన్ని జయించాడు. ఈ లోకం ఏదైతే జయించలేకపోతుందో, ఈ లోకం ఎక్కడైతే తలదించిందో అక్కడ ఆ మరణాన్ని జయించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి కనబడుతున్నారు. కాబట్టి ఆయన ఎట్లా ఉన్నాడు అనంటే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన ఎట్లా నిరూపించబడ్డాడు అనంటే ఆయన దేవునిగా నిరూపించబడ్డాడు మరణాన్ని జయించిన విధానాన్ని బట్టి. ఈ లోకం అందరూ ఓడిపోయారు, లోకంలో అందరూ ఓడిపోయారు, ఒక్కడు కూడా మరణం దగ్గర గెలవలేదు, అందరూ ఓడిపోయారు. ప్రభు గెలిచాడు మరణం దగ్గర, ఏ విధమైన సందేహం లేదు. ఆయన మరణాన్ని గెలిచాడు. ఆయన నమ్మినటువంటి నీవు మరణాన్ని గెలవడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. మనకు రుజువు అది, మనకు రూఢి అది. మనం ఈ రోజు కాకపోతే రేపు ఒకవేళ బ్రతికి ఉంటే ఉన్న పలంగా ప్రభు దగ్గరికి ఎత్తబడతాం. ఒకవేళ మరణించి ఉంటే గనుక ఆ సమాధిలో ఉన్నప్పుడు సమాధిని గెలిచి ప్రభు దగ్గరికి వెళతాం. ఈ మరణాన్ని గెలిచి పునరుద్ధానం అవడానికి గల నిరీక్షణ గొప్పది ఏంటి అనంటే శిలువ మరణంలో ప్రభు చూపించినటువంటి పునరుద్ధానమే. ప్రభు పునరుద్ధానం పొందాడు కాబట్టి, ఆయన పునరుద్ధానము నేనే అన్నాడు కాబట్టి నువ్వు పునరుద్ధానము పొంది తీరుతావు. ఇది కేవలం మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మాత్రమే కాదు. అక్కడ మనకి పాత నిబంధన లేఖనాలు కూడా స్పష్టంగా తెలియచేయబడ్డాయి. దేనిని బట్టి మనము మరణాన్ని జయిస్తామనేది ఏంటి చెప్పండి ఒకసారి. మనము మరణాన్ని జయిస్తాం తప్పనిసరిగా. ఇవి పాత నిబంధన లేఖనాలలో ఎప్పటి నుంచో వ్రాయబడినటువంటి విషయాలు. చూడండి హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అక్కడ పశ్చాత్తాపం అనేటువంటి ఆ మాట ఉంది. కానీ ఇంకొక తర్జుమా చూసినట్లయితే మరణముపై నేను కనికరము చూపను అనేటువంటి అర్థం భావం అక్కడ వచ్చేదిగా కనబడతాం. మరణాన్ని జయించాను, నేను పాతాళాన్ని జయించాను, మృత్యువును జయించాను, నరకాన్ని జయించాను. మరణమా నీకు విజయం లేదు, మరణమా నీపై నేను కనికరము చూపేది లేదు అనేటువంటి అర్థం వస్తుంది. దేవుని స్తోత్రం తెలియజేయండి ఒకసారి. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఎవరి గురించి వ్రాయబడినటువంటి మాట, ఆయన మరణాన్ని జయించడం మాత్రమే కాదు, నువ్వు భయపడుతున్నటువంటి ఆ మరణాన్ని నుంచి నువ్వు పునరుద్ధానుడు అవడానికి దేవుడు నీకు గొప్ప రూఢిని ఏర్పరిచాడు, గొప్ప రుజువుని ఏర్పరిచాడు, గొప్ప ధైర్యాన్ని ఏర్పరిచాడు, గొప్ప శక్తిని ఏర్పరిచాడు. ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆయన మరణాన్ని జయించాడు, పునరుద్ధానుడయ్యాడు. నువ్వు మరణాన్ని జయిస్తావు, ఆయన బట్టి నువ్వు పునరుద్ధానుడు అవుతావు. ప్రభు తెలియజేస్తున్నటువంటి గొప్ప ఔన్నత్యం, గొప్ప విలువది. ప్రభు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ మనకి. తానుడు ప్రభు అవుతాడని గుర్తించిన వ్యక్తి ఎవరండి? గుర్తించిన వ్యక్తులు ఎవరు? శిష్యులు గుర్తించలేదండి. శిష్యులు పారిపోయారు, దాక్కున్నారు, భయంతో ఉన్నారు. వాళ్ళు ప్రభు పునరుద్ధానుడు అవుతాడని గుర్తించలా. శిష్యులు కాదు గుర్తించింది, శత్రువులు గుర్తించారు. శత్రువులు గుర్తించారండి. ఆయన పునరుద్ధానుడు అవుతాడని చెప్పి ఉన్నాడు కాబట్టి అక్కడ సెక్యూరిటీ పెట్టాలా, అక్కడ సైనికులను పెట్టాలా, ఆ సమాధికి సీల్ వేయాలా, అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలా. కానీ ఇక్కడ చూడండి, ఈరోజు ప్రభు మనకి స్పష్టంగా తెలియజేశాడు. ఆయన పునరుద్ధానుడయ్యా అవుతాను అని తెలియజేశాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన బట్టి నువ్వు పునరుద్ధానం అవుతావు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. నువ్వు పునరుద్ధానం చెంది తీరుతావు, ఏ విధమైన సందేహం లేదు. ఇంకా మనం చూసుకోవాల్సి వస్తే చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడి ఉన్న వారిలారా మేల్కొని ఉత్సహించుడి. ప్రకాశమానమైన మనసు భూమి తనలో ప్రేతలను సజీవులుగా చేయను. దేవుని స్తోత్రం తెలియజేయండి. పునరుద్ధానం మనం పొందుతామని వాక్యం తెలియజేసిన గొప్ప సూచిక, వాక్యం తెలియజేసినటువంటి ప్రవచనం. మృతులు సజీవులుగా లేపబడతారు. పాతి పెట్టబడినటువంటి వారు, మట్టిలో ఉన్నటువంటి వారు, చీకిపోయినటువంటి వారు, కరిగిపోయినటువంటి వారు, మన్నైపోయినటువంటి వారు, ఎన్నడూ కదల్చబడరు అని తిరుగులాని లోకమునకు వెళ్ళిపోయినటువంటి వారు అక్కడ ఏం చేయబడతారట? సజీవులై తిరిగి వస్తారు. కారణం ఏంటంటే ప్రభువు చెప్పాడు, లేఖనాలు తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడవుతాడని కేవలం పాత నిబంధన లేఖనాలు 300 లేఖనాలు ఘోషిస్తున్నాయని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ 300 లేఖనాలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు తాను పునరుద్ధానుడవుతాడని సువార్తలలో కూడా ముందుగా తెలియజేశాడు. ఆయన పునరుద్ధానుడు అయినట్లుగా రుజువును బట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది, ఎవరు రుజువులు ఒకసారి మనం చెప్పగలమా? ఎవరు రుజువులు అండి? అక్కడ ఉన్నటువంటి ఖాళీ సమాధి రుజువు, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు అని చెప్పడానికి. అక్కడ పాత నిబంధన లేఖనాలు రుజువు, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అవుతాడు అని చెప్పడానికి. యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా ప్రవచించిన ప్రవచనాలు రుజువు, ఆయన పునరుద్ధానుడు అవుతాడు అని చెప్పడానికి. ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవదూతల రుజువు, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అవుతాడు అని చెప్పడానికి. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులైనటువంటి శిష్యుల రుజువు, ప్రభువు కనిపించినటువంటి ఆ శిష్యుల రుజువు, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అవుతాడని చెప్పడానికి. తోమా రుజువు, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్పడానికి. అపోస్తలుడైనటువంటి పౌలు రుజువు, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్పడానికి. స్టెఫన్ రుజువు, ఆయన మరణిస్తున్నటువంటి ఆ సందర్భంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు లేచి నిలబడినట్లుగా, ఆయన పునరుద్ధానుడై సజీవుడై ఉన్నట్లుగా చెప్పడానికి తోమా రుజువుగా, ఆ యొక్క స్టెఫన్ రుజువుగా మనకి కనబడతాడు. ఇలాగా ఇది మాత్రమే కాదు, 500 మంది ఒకే సందర్భంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన పునరుద్ధానుడైనట్లు సందర్భం మనకి కనబడతా ఉంది. మనం చూస్తాం అనేకమైనటువంటి రుజువులు. ఎవడో వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడా అనేటువంటి ఒక ప్రశ్న వేయగానే నీ ముందున్నటువంటి సాక్షి సమూహం నశించదు. సాక్షి సమూహాన్ని బట్టి, రుజువులను బట్టి, లేఖనాలను బట్టి, యేసుక్రీస్తు మాటలను బట్టి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన బట్టి ఈరోజు వాక్యం తెలియజేయబడినటువంటి రీతిగా నువ్వు పునరుద్ధానుడు అవుతావు. ఆయన మనకి ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడంటే. ఎట్లాగా? పునరుద్ధానం ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటి? ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. రెండోది చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు చాలండి గలిలయకు చాలండి. అక్కడ ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు భయపడవద్దు. ఏంటంట? భయపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు. చాలా మందికి లోకంలో ఒక భయం. ఎందుకు ఆ భయం అంటే మరణం గురించే భయం. అవునంటారా కాదంటారా? లోకంలో ఉన్న వారికి వయసు గడుస్తున్నటువంటి కొలది, మరణం దగ్గరికి వస్తున్నటువంటి కొలది భయం. వాళ్ళకి వ్యాధి వస్తే ఏమైపోతానో నేను అనేటువంటి భయం, కష్టాలు వస్తే ఏమైపోతానో అనేటువంటి భయం,
శోధనలు భయంకరంగా వస్తే ఏమైపోతాను అనేటువంటి భయం, అయ్యో నా భర్తను బట్టి నేనేమైపోతాను అనేటువంటి భయం, భార్యను బట్టి ఏమైపోతాను అనేటువంటి భయం, పిల్లల్ని కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు, వృద్ధాప్యంలో పిల్లల్ని బట్టి ఏమైపోతాను అనేటువంటి భయం. మనుషులు ఎక్కడ బ్రతుకుతున్నారు అనంటే భయాల మధ్యన బ్రతుకుతూ ఉన్నారు. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఎవరికి ఇవ్వాల్సిన ఆస్తి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకంటూ ఇది పెట్టుకుంటున్నా, ఎందుకు అనంటే రేపొద్దున నన్ను చూడకపోతే అంటే ఒక భయం. అందరూ భయాల మధ్యన బ్రతుకుతూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? ప్రతి ఒక్కళ్ళు భయాల మధ్యన బ్రతుకుతూ ఉన్నారు. అది ఏ భయమైనా కావచ్చు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా చూడాల్సినటువంటి భయం, ప్రతి మనిషి మరణ భయం మధ్య బ్రతుకుతూ ఉన్నాడు. మరణం అంటే భయం, మరణ పేరు చెప్తే భయం, సమాధిని చూస్తే భయం, సమాధుల తోట చూస్తే భయం, ఊరి చివర చెట్టు చూస్తే భయం, మర్రి చెట్టు ఓడలు చూస్తే భయం, ఎక్కడో ఉన్నటువంటి దురాత్మలు ఉన్నాయంటే భయం, పాడుబడ్డ బిల్డింగ్ చూస్తే భయం, ఎక్కడో ఏదో జరుగుతుందంటే భయం, ఎక్కడో ఏదో విచిత్రం జరిగిందంటే భయం, ఆకాశంలో ఏదో కదిలిందంటే భయం, నక్షత్రాల కదలిక మారిందంటే ఏదో భయాలు. మనిషి హృదయాల నిండా భయాలు భయాలు భయాలు, భయాల మధ్యన బ్రతుకుతున్నాడు. కానీ ప్రభువు చెప్తున్నటువంటి మాట, ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అని మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మొట్టమొదటి మాట ఆయన దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచబడడం కోసమే ఆయన పునరుద్ధానుడయ్యాడు. రెండవ మాట ఆయన భయము నుండి భయాల నుండి విడుదల కలిగించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి, భయం లేనటువంటి వారు దేవుని స్తోత్రం తెలియజేయండి. ఇంకా ఎక్కడో కొంతమందికి భయం ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన మధ్య ఉన్న భయాలు తొలగిపోవునుగాక. హల్లెలూయా చెప్పండి. ప్రతి మనిషి భయం చేత బాధపడుతూ ఉన్నాడు. ప్రభు అయితే స్పష్టంగా తెలియజేశాడు, నువ్వు భయపడవలసినటువంటి అవసరం కానీ ఆ పరిస్థితి కానీ లేదు. బైబిల్ గ్రంథం దగ్గర కూర్చుంటే 365 సార్లు, రోజుకొకసారి చొప్పున నువ్వు లెక్క పెట్టుకున్న 365 సార్లు భయపడకుడి 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 అని దేవుని వాక్యం ఏదో ఒక సందర్భంలో నీకు బోధిస్తూనే ఉంది. అన్నిటికంటే ముందుగా పునరుద్ధానుడైనటువంటి ప్రభు మరణాన్ని, లోకాన్ని, పాపాన్ని, సమాధిని, నరకాన్ని, అపవాదిని జయించినటువంటి ప్రభు చెప్తున్నాడు. విజయశీలుడిగా, జయవీరుడిగా మాట్లాడుతున్నాడు. మీరు భయపడవలసినటువంటి ఆ పరిస్థితి లేదు. ఎందుకు యేసు పునరుద్ధానుడయ్యాడు అని అంటే, రెండవ మాటగా మీరు భయపడకుండా ఉండడానికి, మీకు ధైర్యాన్ని చెప్పడానికి, సంపూర్ణమైన ధైర్యాన్ని మీకు అనుగ్రహించడానికే ఆయన పునరుద్ధానుడయ్యాడు. మూడవదిగా చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, యేసు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? మన కొరకు, చాలండి, మన కొరకు విజ్ఞాపన చేయడానికి. ఆయన ఎక్కడ ఉండి విజ్ఞాపన చేయడానికి? ఆయన ప్రధాన యాజకునిగా తండ్రితో ఉండి విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనం చూస్తున్నట్లయితే దేవుని చిత్తమైతే ఒకసారి మనం మెల్కీసెదెకు గురించి మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రధాన యాజకత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మెల్కీసెదెకు దగ్గర నుంచి వచ్చింది. మరి మెల్కీసెదెకు ఎంతటి గనుడు? ఆ యాజకత్వాన్ని సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు మచ్చలేనివాడుగా, మరకలేనటువంటి వాడిగా, డాగు లేనటువంటి వాడిగా, పాపం లేనటువంటి వాడిగా, కల్మషం లేనటువంటి వాడిగా, ఈ లోకంలో నీతిని కాపాడుకుని అనేక మందికి సాదృశ్యంగా బ్రతికి ఆయన ఈ లోకంలో తప్పు చేయనటువంటి వాడిగా ఆయన చెప్తాడు, నాలో నేరస్థాపన చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని సవాల్ చేయబడినటువంటి రీతిగా ఆ యొక్క యాజకత్వాన్ని కాపాడుకోవడానికి అంతగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఆ మెల్కీసెదెకు యాజకత్వం తీసుకోవడానికి ఆ మెల్కీసెదెకు ఎవరో దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం. మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యాజకత్వం కలిగి మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుద్ధానుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేని కొరకట? విజ్ఞాపన చేయడానికి. చాలా మందికి ప్రార్థన చేయడం రాదండి. మనం గొప్ప గొప్ప పదాలను ఉపయోగించి అయితే ప్రార్థన చేయగలం, దేవుణ్ణి మెప్పించే విధంగా మనకు ప్రార్థన చేయడం రాదు. మీకు విషయం తెలుసా? మన ప్రార్థన దేవుడు వినడు. కారణం ఏంటంటే మన పక్షాన యేసు లేకపోతే మన ప్రార్థన దేవుడు వినడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు వింటున్నాడంటే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వనుడైన విధానాన్ని బట్టే మన ప్రార్థన అంగీకారమైంది, ఆయనకు ధూపముగా వెళుతుంది. దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎవరి నామాన వెళ్తుంది? నీకు స్వస్థత ఎవరి నామాన వస్తుంది? నీకు బహుమానం ఎవరి నామాన వస్తుంది? నీకు విడుదల ఎవరి నామాన వస్తుంది? నువ్వు ఈ లోకంలో విమోచన ఎవరి నామాన్ని బట్టి పొందుతున్నావు? నువ్వు ఈ లోకంలో విడుదల ఎక్కడి నుంచి నీకు కలిగింది అని అంటే యేసు నామమును బట్టే. అందుకని ఎవరి ద్వారా ఆ యొక్క ప్రార్థన అంగీకరించబడుతుందంటే ప్రభువు ద్వారానే. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి, ఆయన నామము ఆయనకు మనకు మధ్య ఉంది కాబట్టి ఆయన మన ప్రార్థన వింటున్నాడు.
నేను వీరుణ్ణండి, నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణండి, గొప్ప గొప్ప పదాలు ఉపయోగించి గొప్ప ఇంకా ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను ఉపయోగించి ఈ తండ్రి యెహోవాని ప్రార్థన చేస్తానంటే మన ప్రార్థన మన బట్టి, మా పాపాన్ని బట్టి, మన దుర్మార్గతను బట్టి, దుష్టత్వాన్ని బట్టి అంగీకారయోగ్యమైనది కాదు. అది ఆయన రక్తాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి, ఆయన యాజకత్వాన్ని బట్టి, ఆయన మన పక్షాన విజ్ఞాపన చేయి విధానాన్ని బట్టి మాత్రమే మన ప్రార్థన అంగీకారయోగ్యమవుతుంది. దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మూడవ విషయంగా దేనిని బట్టి అంట? ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడానికి. మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడుట కొరకు. రెండవ విషయం ఏంటి? ఆయన మన భయం తీసివేయడం కొరకు. మూడవ విషయం ఏంటి? ఆయన మన కొరకు విజ్ఞాపన చేయడానికి. అక్కడ ఏంటి అని అంటే, ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడైనట్లుగా మనకి కనబడతాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు ఈ విషయాన్ని బట్టి కూడా మనం కొంత అవగాహన చేసుకోవచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలా ఆయన అంటా ఉన్నాడు, నువ్వు భయపడవద్దు అనేటువంటి మాట మాత్రమే ఇవ్వడం కాదు, ఆయన యొక్క పునరుద్ధానంలో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను సదాకాలము నీతో ఉన్నాను. ఇమ్మానుయేలు అనేటువంటి పదానికి దేవుడు మీకు తోడు అని అర్థం. ఆయన ఎప్పటి నుంచి మనకు తోడై ఉన్నాడు? ఇదిగో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వాడే, ఆది కాలానికి ముందు ఉన్నటువంటి వాడే, ఆది కాలానికి పూర్వము సంచరించినటువంటి వాడే, మన పక్షాన అనాది ప్రణాళికలో ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడే, మనం సృష్టించబడక క్రితమే మన రక్షణ కొరకు గొప్ప ప్రణాళిక కలిగినటువంటి వాడండి. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? మనల్ని సృష్టించిన తర్వాత, మనం పాపంలో పడిపోయిన తర్వాత, పునరుద్ధరించబడిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, ఆయన శిలువ మరణ పునరుద్ధాన కార్యం జరిగిన తర్వాత ఆయన మనకి తోడై ఉన్నాడు. సదాకాలము మనకు తోడై ఉన్నాడు. ఇక్కడ కాలం, మనకి కాలాన్ని బట్టే చూడాల్సి వస్తే 3 భాగాలుగా మనం కాలాన్ని విభజించుకోవచ్చు. ఏంటి అని అంటే, మొట్టమొదట ఆదాము ద్వారా ఏమొచ్చింది చెప్పండి? ఈ లోకంలోనికి పాపం వచ్చింది. వెరీ గుడ్. ఆదాము దగ్గర నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలట. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అబ్రహాము ద్వారా ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వచ్చింది. 100కు 100 పాళ్ళు ఆశీర్వాదం వచ్చింది. ఆ యొక్క అబ్రహామును బట్టే, అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని బట్టే ఈ రోజంతా సంఘంలో మనం పాలిభాగస్తులుగా, ఆశీర్వాదంలో పాలిభాగస్తులుగా మనం కనబడతాం. అబ్రహాముకు ఆశీర్వాదం వచ్చిన 2000 సంవత్సరాలకి ఏమొచ్చింది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆదాము దగ్గర నుంచి అబ్రహాముకు 2000 సంవత్సరాలు. ఆ 2000 సంవత్సరాలు సుమారు ఒకే భాష ఉంది, ఒకే భాష, ఒకే పలుకు ఉంది. అబ్రహాము దగ్గర నుంచి ఆ యొక్క యేసుక్రీస్తు వరకు మనం చూసినట్లయితే ఒకే జనాంగం కనబడుతూ ఉంది. ఒకే భాషలో నుంచి అనేక రకాలైన భాషలు రావడం, అనేక భాషలు మాట్లాడేటువంటి జాతులలో నుంచి దేవుడు ఒక జాతిని, అంటే ఒక భాషలో నుండి ఒక జాతిని దేవుడు ఎన్నుకోవడం, ఆ 2000 సంవత్సరం తర్వాత అనేక భాషలు మాట్లాడే వారిలో నుండి, అనేక జాతులుగా ఉన్నటువంటి వారిలో నుండి, అనేక ప్రజలలో నుండి ఒక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆదాము దగ్గర నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు దగ్గర నుంచి నేటి వరకు సుమారు 2000 సంవత్సరాలు అయింది. ఈసారి వచ్చేది ఆయన రాకడా, ఏమాత్రం సందేహం లేదు. జాగ్రత్త కలిగి ఉండాలా. దేవుడు ప్రతి 2000 సంవత్సరాలకి ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. ఆయన రాకడా ఉండొచ్చేమో. ఈరోజు నువ్వు సిద్ధపడి లేకపోతే, నీకు పశ్చాత్తాపం లేకపోతే, అయ్యా నా నిమిత్తం నువ్వు మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యావా ప్రభువా, నా పాపమును బట్టి కదా, నా ఆలోచన బట్టి కదా, నా తలంపు బట్టి కదా, నా మాటను బట్టి కదా, అయ్యా నేను జీవించిన చెడు జీవితాన్ని బట్టి, దుర్మార్గమైన పరిస్థితులను బట్టి, అయ్యా నిన్ను వెలివేసిన ఆ స్థితిని బట్టే కదా ప్రభువా. ఇంకెప్పుడు అట్లా ఉండనయ్యా, అయ్యా ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా తిరగను ప్రభు. మనం ప్రభువుతో మాట్లాడాలి, ప్రభువుతో ప్రార్థించాలి. మనకు కావాల్సినవన్నీ అడుగుతూ ఉన్నాం. ప్రభువా ఈ విధంగా జీవిస్తాను ప్రభు అని ఒక కమిట్మెంట్, ఒక నిబంధన, ఒక ఒడంబడిక దేవునికి తెలియచేయాలి తప్పనిసరిగా. అది తెలియచేయకుండా మన భక్తి, మన ప్రార్థన పరిపూర్ణం అవుతుందంటారా? చెప్పండి. నీ కొరకెట్లా ఉంటాను ప్రభు అని చెప్పకుండా నీ ప్రార్థన పరిపూర్ణం అవుతుందా? కేవలం నువ్వు అడిగే వాటి విషయంలో మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోవాలా, దేవుని కొరకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏమిస్తున్నావు అనేటువంటి విషయంలో కూడా ఆయనకి నువ్వు కావాలా, నీ మనసు కావాలా, నీ పరివర్తన కావాలా, నీ ప్రవర్తన కావాలా, నీ సమయం కావాలా, నీ ధనం కావాలా,
నీ ఆలోచన కావాలా, నీ చిత్తం ఆయన చిత్తమై ఉండడం కావాలా? ఇట్లా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎందుకోసం అనంటే ఈ కాల విభజనలో మనం చూసినట్లు ఆది కాలం ఆదాము దగ్గర నుంచి కూడా, ఆదాముకు పూర్వం దగ్గర నుంచి కూడా యేసుక్రీస్తు ఎప్పటి వరకు సిలువ మరణ పునరుద్ధానం తర్వాత ఆయన రాకడ పర్యాంతం వరకు కూడా ఆయన ఏమై ఉంటాడంటే సదాకాలము మనకు తోడై ఉంటాడు. ఆయన రక్షణ ప్రణాళిక అద్భుతమైనటువంటి రేఖరీతిగా మనకి కనబడతా ఉంది. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు శిలువ మరణ పునరుద్ధానమయ్యాడు, మరి ముఖ్యంగా ఆయన పునరుద్ధానం చెందడానికి కలిగినటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సమయానికి అతీతుడిగా సదాకాలము మనతో ఉన్నవాడిగా కనబడతా ఉన్నాడు. చెప్పండి, ఈరోజు మన అందరితోనూ ప్రభు ఉంటాడా లేడా? ఉన్నాడు. ఈరోజు మన పక్షాన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మన పక్కన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన లేనటువంటి పరిస్థితిని ఊహించుకోవడానికి లేదు. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీపిస్తే వారి మధ్య నేను ఉంటాను. ఆ ఇద్దరు ప్రాణాత్మ శరీరాలు కావచ్చు. ముగ్గురు అంటే ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ మూడు ఏకీవించప్పుడు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే ఆ ప్రార్థన ఎప్పుడైతే జరుగుతుందో దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో చూస్తాం, మన యొక్క పరిస్థితుల్లో చూస్తాం. కాబట్టి ఆయన ఎప్పటి వరకు ఉన్నాడంటే సదాకాలము, కాలము లేని కాలము వచ్చేంత వరకు కూడా. కాలం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఆయన సదాకాలము ఉన్నాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను, చెప్పండి ఒకసారి, సృజించాడా? ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడట. ఆది అనగా ప్రారంభము ఒకటి మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, మరి ఆ ఒకటికి ముందేమైనా ఉందా? శూన్యం ఉంది. అంటే సున్నా, అంటే ఒకటికి ముందు సున్నా ఉంది. కాబట్టి దాన్ని ఏ కాలం అని బైబిల్ తెలియజేశాడు అని అంటే శూన్యకాలం అని తెలియజేశాడు. అంటే ఆదికి ముందు శూన్యకాలంలో కూడా ప్రభు ఉన్నాడు. దానికి ఇంకా మరి సున్నాకి ముందు ఏదైనా ఉందా చెప్పండి? మనకి లెక్కలు 1వ తరగతి లెక్కల కానుంచి తెలుసుకోవచ్చు. అవి -1, -2, -3, -4 అండ్ స్వాన్ ఇన్ఫినిటీ. అంటే ఇన్ఫినిటీ అంటే అనంతం. ఇటు ఎంత కాలం అయితే ఉందో, అనంతమైనటువంటి కాలం ఎంత కొనసాగుతుందో, అటు అనంతమైనటువంటి కాలం అంతకు మించి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది శూన్యకాలం అయితే అది అనాది కాలం, అనగా తెలియబడని కాలం. అక్కడ దేవదూతలు సృష్టించబడ్డారు, పరలోకం సృష్టించబడింది. ప్రభు యొక్క ప్రత్యక్షత, ఆయన మాత్రమే అమరత్వం కలిగి కోటి సూర్యులతో ప్రకాశిస్తూ ఆయన అనాది కాలం నుంచి ఉన్నటువంటి వాడిగా కనబడతా ఉంటాడు. కాబట్టి ఆయన అనాది కాలంలో ఉన్నాడు. ఆయన శూన్యకాలంలో ఇది కలుగునుగా కాని పలికాడు. కాలం తర్వాత ఆది కాలంలో మనం చూసినట్లయితే భూమిని సృష్టించాడు. ఆయన కుమారుని కాలంలో ఏమంటూ ఉన్నాడంటే అప్పుడు కాదయ్యా, ఇప్పుడు కాదయ్యా, సదాకాలము నేను మీతో ఉన్నాను అనేటువంటి మాట స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం తెలియజేయండి. కాబట్టి ఆయన మరణ పునరుద్ధానం దేని కొరకు అనంటే సదాకాలము నేను మీతో ఉన్నాను అనేటువంటి విషయాన్ని స్పష్టపరచడం కోసం ఆయన పునరుద్ధానం జరిగింది. ఆయన పునరుద్ధానం చెందడానికి కలిగినటువంటి 4వ కారణంగా నేనేమంటాను అంటే ఆయన మనతో ఉండడానికే, ఆయన మనలో ఉండడానికే. కాబట్టి దేవుని పిల్లలు, అందుకని మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీ ఆత్మ దేవుని ఆలయమై ఉంది, మీ దేహము దేవుని ఆలయమైంది. కాబట్టి మీ శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లు ఎక్కడ నివాసం చేస్తానన్నాడు? ఆయన మనలో నివాసం చేస్తానన్నాడు. కాబట్టి ఆయన సదాకాలము మనతో ఉన్నాడు, సదాకాలము మనతో ఉంటాడు. ఎప్పటి వరకు? ఆయన ఎప్పటి వరకైనా ఉండగలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైనప్పుడు చూడండి, ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఎన్నిసార్లు కనబడ్డాడని మనం మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లమ్మా? 18 సార్లు కనబడ్డాడు అని. ఎట్లాగా? ఎప్పుడెప్పుడు? 5 సార్లు ఒక ఈస్టర్ రోజున, ఆదివారం రోజున కనిపించాడు. 6 సార్లు ఆరోహణం అవడానికి ముందు కనిపించాడు. 7 సార్లు ఆరోహణమైన తర్వాత ఆయన ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే స్టెఫన్ విషయంలో కావచ్చు, పౌలు విషయంలో కావచ్చు, పద్మాసలంకలో యోహాను విషయంలో కావచ్చు, ఈ సందర్భాలు మనం గమనించినట్లయితే 7 సార్లు, 5, 6, 7 మొత్తం 18 సార్లు ఆయన యొక్క ప్రత్యక్షత మనకి స్పష్టమైనటువంటి ప్రత్యక్షత మనకి కనబడతా ఉంది. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయన శరీరం ఎట్లా ఉంటుంది అని అడిగాడు ఒక ఆయన. ఏంటట? ఆయన శరీరం ఎట్లా ఉంటుందని మనం ఊహించగలమా? ఈరోజు మన శరీరానికి గాయమైంది. ఆయన శరీరం పునరుద్ధానుడైనటువంటి శరీరానికి కూడా ఏం కనబడుతుంది అని అంటే గాయం కనబడుతూ ఉంది. ఆయన గాయంతో రావాలా? పునరుద్ధానుడైన తర్వాత కూడా గాయంతో రావాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా? చెప్పండి ఒకసారి. లేదు కదా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం నమ్మడానికి ఆయన పునరుద్ధానుడైన శరీరానికి కూడా గాయంతో రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా మనం చూసినట్లయితే ఆయన ఆరోహణమైనటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి.
ఆయనను భూమి ఆకర్షణ శక్తి ఆపలేకపోయింది. ఆయన ఏమయ్యాడంటే అందరూ చూస్తూ ఉండగా ఆరోహణమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ చూస్తూ ఉండగా ఆయన పునరుద్ధానాన్ని ఆపగలిగినటువంటి వారు ఎవరూ లేరు. ఇందాక మనం మాట్లాడుకున్న సైనికులు కాదు, రాజులు కాదు, అధికారులు కాదు, యాజకులు కాదు, ప్రధాన యాజకులు కాదు, సద్దుకాయలు కాదు, ఇంకా ఎవరు కూడా ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయారు. ఆయన పునరుద్ధాన శక్తిని, ఆయన ఆరోహణమవుతూ ఉండగా భూమి ఆకర్షణ శక్తి కూడా ఆయన యొక్క పునరుద్ధానాన్ని కానీ ఆయన యొక్క విధానాన్ని కానీ ఆపలేకపోయాయి, ఆ యొక్క ఆరోహణ క్రమాన్ని కానీ ఆపలేకపోయాయి. అవునంటారా? ఆయన పునరుద్ధాన శరీరం ఎటువంటిది అని అంటే మూసివేయబడినటువంటి తలుపులు ఆయనను ఆపలేకపోయాయి. ఆయన పునరుద్ధానం ఎటువంటిది అంటే ఆయన అదృశ్య లక్షణాలు వచ్చాయి ఆ శరీరానికి. ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఎక్కడ అదృశ్యం అవ్వాలనుకుంటే ఆయన అక్కడ అదృశ్యమయ్యాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన పునరుద్ధానుడు. ఆ పునరుద్ధానంలో గొప్ప శక్తి ఉంది. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? చివరిగా 4 మాటలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని ముగిద్దాం. ఎందుకు పునరుద్ధానుడయ్యాడు చెప్పండి? దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరచబడుటకు పునరుద్ధానుడయ్యాడు. 2 ఏంటి చెప్పండి? మన భయాన్ని తీసివేయడానికి పునరుద్ధానుడయ్యాడు. 3 ఏంటి చెప్పండి అమ్మా? మన కొరకు విజ్ఞాపన చేయడానికి పునరుద్ధానుడయ్యాడు. 4 ఏంటి చెప్పండి? సదాకాలం ఆయన మనతో ఉండడానికి పునరుద్ధానుడయ్యాడు. ఇంకా అనేకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ ఈరోజు దేవుని వాక్యంలో మనం ఆ విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చిన్న ప్రార్థన చేసుకునే సమయాన్ని అమ్మగారికి అప్పగిద్దాం. దైవజనురాలు అమ్మగారు రెవరెండ్ జాయ్ చెరీన్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అమ్మగారికి సమయాన్ని అప్పగిద్దాం. స్తోత్రములు దేవా, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, దయగల రాజా, కృపగల రాజా, మా కొరకు మీ ప్రేమను పరిపూర్ణం చేయడానికి లోకంలోకి దిగి వచ్చావయ్యా. నీ పునరుద్ధానంలో నీ ప్రేమ పరిపూర్ణమైందయ్యా. అయ్యా, నీ ప్రేమను మేము గ్రహించడం పరిపూర్ణమైంది ప్రభువా.